వార్తలకు స్వాగతం. నేను గౌతమ్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రత్యక్ష పన్నులపై కేంద్రం కీలక నిర్ణయం. పన్నుల వ్యవస్థ సంస్కరణకు కొత్త పథకం. దేశంలో 24 లక్షలకు చేరువైన పాజిటివ్ కేసులు. ఒక్కరోజే 67,000 కేసులు నమోదు. శనివారం 74వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబైన ఎర్రకోట. హైకోర్టుకు హాజరైన తెలంగాణ సీఎస్. ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం. హైదరాబాద్ను కమ్మేసిన మేఘాలు. పలు చోట్ల రాత్రి నుంచి వర్షం. ఇక వివరాలు. దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఆదాయపు పన్ను వ్యవస్థలో సంస్కరణలను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. నిజాయితీ గల పన్ను చెల్లింపుదారులకు మరింత సాధికారత లభించే విధంగా ఓ కొత్త వేదికకు శ్రీకారం చుట్టినట్లు కేంద్రం ప్రకటించింది. పారదర్శక పన్ను విధానంను ఉదయం 11 గంటలకు ప్రధాని వీడియో సమావేశం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి పన్నుల విధానంలో మరిన్ని సంస్కరణలు తీసుకొస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక వేదిక ద్వారా సులువుగా ఫిర్యాదులు చేయవచ్చన్నారు. నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి ప్రత్యేక వేదిక ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. పన్నుల సంస్కరణలో పాలసీ ఆధారిత పరిపాలన అవసరమని ప్రధాని అభిప్రాయపడ్డారు. పన్ను చెల్లింపుదారులు మరింత పెరిగేందుకు ఈ వేదిక దోహదపడుతుందన్నారు. देश का ईमानदार टैक्स पेयर राष्ट्र निर्माण में बहुत बड़ी भूमिका निभाता है। जब देश के ईमानदार टैक्स पेयर का जीवन आसान बनता है, वो आगे बढ़ता है, तो देश का भी विकास होता है, देश भी आगे बढ़ता है। साथियों, आज से शुरू हो रही नई व्यवस्थाएं, नई सुविधाएं मिनिमम गवर्नमेंट, मैक्सिमम गवर्नेंस, इसके प्रति हमारी प्रतिबद्धता को और मजबूत करती है। ये देशवासियों के जीवन से सरकार को, सरकार के दखल को कम करने की दिशा में भी एक बड़ा कदम है। साथियों, आज हर नियम कानून को, हर पॉलिसी को प्रोसेस और पावर सेंट्रिक अप्रोच से बाहर निकालकर उसको पीपल सेंट्रिक और पब्लिक फ्रेंडली बनाने पर बल दिया जा रहा है। ये नए भारत के नए गवर्नेंस मॉडल का प्रयोग है और इसके सुखद परिणाम भी देश को मिल रहे हैं। बीते 6 वर्षों में भारत ने टैक्स एडमिनिस्ट्रेशन में गवर्नेंस का एक नया मॉडल विकसित होते देखा है। वी हैव डिक्रीज कॉम्प्लेक्सिटी, डिक्रीज टैक्सेस, डिक्रीज लिटिगेशन, increase transparency, increase tax compliance, increase trust on the taxpayer। साथियों, इन सारे प्रयासों के बीच बीते 6-7 साल में इनकम टैक्स रिटर्न भरने वालों की संख्या में करीब 2.5 करोड़ की वृद्धि हुई है। భారత రహదారులు ఎంఎస్ఎంఈ రంగాల్లో పెట్టుబడులు పెంచాలని అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు. ఆటోమొబైల్, ఎంఎస్ఎంఈ రంగాలు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి 2 ముఖ్యమైనవని ఆయన పేర్కొన్నారు. రహదారి మౌలిక సదుపాయాలు, ఎంఎస్ఎంఈలలో వాణిజ్య పెట్టుబడులు భాగస్వామ్యంపై ఏర్పాటైన సదస్సులో మంత్రి మాట్లాడారు. రహదారి భద్రత రంగంలో భారత్, ఆస్ట్రేలియా దేశాలు ఇప్పటికే సహకరించుకుంటున్నాయని తెలిపారు. ఈ సహకారం రహదారులకు మెరుగైన డిజైన్లను, ప్రజలకు అవకాశాలను కల్పించిందని ఆయన తెలిపారు. ప్రభుత్వం గ్రామ, వ్యవసాయ, గిరిజన రంగాలపై దృష్టి సారిస్తుందని, అక్కడ ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో భారత ఆర్థిక వ్యవస్థను నడిపించేది ఎంఎస్ఎంఈ రంగమేనని ఆయన ఉద్ఘాటించారు. Lot of Australian companies are doing excellent job in India. Lot of Indian people also are doing good jobs in Australia. Regarding imports and export, presently
18-19, the export from India is 3.5 billion and import from Australia to India is 13 billion US dollar. In 1920, the export comes to 2.9 billion dollar and the import is 9.8 billion dollar. I am confident that 100% our relationship with Australian industries and Chamber of Commerce, it is the time for Indian economy that how we can be useful for development of new industrial development in the country. Presently, I am in charge for MSME sectors, and where our MSME sector contributes 30% of GDP growth in India, or 48% export from MSME, and up till now we have created 11 crore jobs. So MSME is the growth engine for the country. Our present priority is to develop agriculture, rural and tribal, particularly 115 aspirant districts, where per capita income and GDP growth is very negligible. మరో 2 రోజుల్లో జాతి యావత్తు 74వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న వేళ కరోనా మహమ్మారి కారణంగా ఈ దఫా ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండానే వేడుకలను జరపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇక ప్రధాని నరేంద్ర మోదీ పతాకావిష్కరణ చేసే న్యూఢిల్లీలోని ఎర్రకోట 15 ఆగస్టు వేడుకల కోసం ముస్తాబైంది. సైనిక వందన సమర్పణ, ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ నేడు జరిగింది. కరోనా మహమ్మారి సోకకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. వందన సమర్పణ భౌతిక దూరం పాటిస్తూ చేసే వీలు లేకపోవడంతో సైనికులంతా మాస్కులను ధరించారు. ఈ వేడుకల్లో పాల్గొనే వారంతా గడిచిన కొన్ని వారాలుగా క్వారంటైన్లోనే ఉండటం గమనార్హం. వీరికి తరచూ కరోనా పరీక్షలు కూడా నిర్వహించారు. భారత్లో కరోనా వైరస్తో మరణిస్తున్న వారి సంఖ్య కలవరపెడుతోంది. నిత్యం దేశంలో రికార్డు స్థాయిలో దాదాపు 900 మందికి పైగా కోవిడ్ రోగులు మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా మరో 942 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో గురువారం నాటికి దేశంలో కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 47,033కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఈ సంఖ్యతో అత్యధిక మరణాలు సంభవిస్తున్న దేశాల జాబితాలో భారత్ ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉన్న బ్రిటన్ను వెనక్కి నెట్టేసింది. దాదాపు 46,700 మరణాలతో బ్రిటన్ 5వ స్థానంలోకి పడిపోయింది. ఇక భారత్లో పాజిటివ్ కేసుల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతుంది. దేశంలో నిత్యం దాదాపు 60,000కు పైగా కేసులు బయటపడుతున్నాయి. నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 66,999 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 23,96,637కు చేరింది. వీరిలో ఇప్పటి వరకు 16,95,000 మంది కోలుకోగా మరో 6,53,000 క్రియాశీల కేసులున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. నిన్న మరో 56,000 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేట్ 70%గా ఉండగా మరణాల రేటు 2%గా ఉంది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సుందర్రాజన్ పిక్కీ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వానికి అండగా నిలవాలని గవర్నర్ సూచించారు. మహమ్మారి కష్టకాలంలో కామన్స్ పరిశ్రమల సమైక్య చేసిన కృషిని ప్రశంసించారు. కష్టాల్లో ఉన్న పరిశ్రమ రంగానికి ఆదుకోవడానికి ప్రధాని మోదీ సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు. ఆత్మనిర్భర్ భారత్ ద్వారా పరిశ్రమలు తిరిగి ఉత్పత్తిని ప్రారంభించడానికి అవసరమైన సహాయాన్ని అందజేస్తుందని తెలిపారు. తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ విడుదలైంది. 2021 జనవరి 1 అర్హత తేదీతో ఓటర్ల జాబితా ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ వెల్లడించారు. అక్టోబర్ నెలాఖరు వరకు ప్రీ రివిజన్, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, డూప్లికేట్ల ఓట్లు తొలగింపు కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. నవంబర్ 16న ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల చేస్తామన్నారు. డిసెంబర్ 12 వరకు అభ్యంతరాలు, వినతులకు గడువునిచ్చారు. 2021 జనవరి 15న ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తాం. ఆ ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయసున్న వారికి కొత్తగా ఓటు హక్కు కల్పిస్తాం. www.nvsp.in ద్వారా ఆన్లైన్లోనూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అని శశాంక్ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్ర పోలీసులు ప్రతి క్షణం ఇలాంటి వాటిని గమనిస్తూనే ఉంటారని తెలిపారు.
తాజాగా సోషల్ మీడియా పోస్టింగ్ల వల్ల బెంగళూరులో చాలా నష్టం జరిగిందని, వదంతులను ప్రచారం చేస్తే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. బెంగళూరు తరహా ఘటనలు నగరంలో ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని, ప్రజలంతా బాధ్యతగా మెలగాలని నగర సిపి అంజనీ కుమార్ తెలిపారు. శాంతి భద్రతలు పరిరక్షణ ఉంటేనే భవిష్యత్ తరాలకు మంచి సమాజాన్ని అందించగలుగుతామని వారు వివరించారు. One section of population ఒక కమ్యూనిటీ ఈ ఫీలింగ్ ఎండ్రేస్ అయింది. తర్వాత హెవీ స్టోన్ పెయింటింగ్ జరిగింది. పోలీస్ స్టేషన్ లో కూడా 2 పోలీస్ స్టేషన్స్ పార్షియలీ ప్రాపర్టీస్ వర్ డ్యామేజ్డ్. తర్వాత కోర్ట్ ప్రాపర్టీస్, క్రైమ్ వెహికల్స్, లార్జ్ నెంబర్ ఆఫ్ క్రైమ్ వెహికల్స్, మోర్ దాన్ 800 to 900 crime vehicles, they were set on fire. The entire episode లో 60 పైన పోలీస్ ఆఫీసర్స్ కి ఇంజురీ వచ్చింది. ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ కి కూడా ఇంజురీ వచ్చింది. అండ్ అల్టిమేట్లీ పోలీస్ హ్యాడ్ టు రిసార్ట్ లాఠీ చార్జ్, తర్వాత గ్యాస్ గన్ ఫైరింగ్. 60 to 70 civilians and 40 to 50 police officers are injured. Hyderabad is having competition with Peking. How will we win? We will win only by safety, security and peace and law and order. That is the only thing which will bring all investment. That is the only thing which will bring all big companies here. మీ కోసం కాదు, మీ పిల్లల కోసం చెప్తున్నాము, మీ గ్రాండ్ చిల్డ్రన్ కోసం చెప్తున్నాము. ఇఫ్ ద సిటీ గెట్స్ ఎ గుడ్ నేమ్, యువర్ సన్ విల్ గెట్ ఎ బెటర్ జాబ్, యువర్ గ్రాండ్ సన్ విల్ గెట్ ఎ బెటర్ జాబ్, అండ్ ఎంటైర్ సిటీ విల్ గెట్ ఎ బెటర్ జాబ్. దట్ ఈస్ వై ఐ ఆల్వేస్ రిపీట్ దిస్. కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాము ఇస్తున్న ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ను తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో ఈరోజు సోమేష్ కుమార్ హైకోర్టుకు వెళ్లారు. ఈ సందర్భంగా సీఎస్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలు ఎందుకు అమలు కావడం లేదని సీఎస్ను ప్రశ్నించింది. కరోనాపై ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిలదీసింది. ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజలను డబ్బు కోసం పీడిస్తున్నాయని, దీనిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సమాధానంగా ఇప్పటి వరకు 50 మందికి నోటీసులు ఇచ్చామని సోమేష్ కుమార్ కోర్టుకు తెలిపారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రుల లైసెన్స్లను రద్దు చేశామని తెలిపారు. అయితే మిగిలిన ఆసుపత్రుల పరిస్థితి ఏమిటా అని ప్రశ్నించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పారిశ్రామిక రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించామని పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం కొండకల గ్రామంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి కేటీఆర్తో పాటు మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మేధా వల్లే తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి చేయూతనివ్వాలని కోరారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో పెట్టుబడులు రావు అనే అనుమానాలతో 6 ఏళ్ల క్రితం రాష్ట్రం ఆవిర్భవించిందని, రైల్వే కోచ్ను మాత్రమే కాదు హెలికాప్టర్ల విడిభాగాలు రాష్ట్రంలో తయారవుతున్నాయని గుర్తు చేశారు. మెట్రో రైళ్లను కొరియా నుంచి తెచ్చుకుంటున్నామని, అలాంటిది ఇప్పుడు తెలంగాణలోనే తయారు కాబోతున్నాయని తెలిపారు. మరొక స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు వారు ఇక్కడ లేరు, గూడెం మహిపాల్ రెడ్డి గారు. స్థానిక పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి గారు. అదే రకంగా మెదక్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. గౌరవనీయులు శాసన మండలి సభ్యులు పెద్దలు డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు. మరొక శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ ఆనంద్ గారు, వికారాబాద్ శాసనసభ్యులు. శాసన మండలి సభ్యులు గౌరవనీయులు భూపాల్ రెడ్డి గారు. వేదికపైన ఆసీనులైన రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి అనిత గారు, ఇంకా మన టీఎస్ఐఏసి అధ్యక్షులు గౌరవనీయులు బాలమల్లు గారు, తర్వాత స్థానిక సర్పంచ్ గారు, కొండకల్ సర్పంచ్ గారు శ్రీమతి లావణ్య గారు, కొండకల్ ఎంపీటీసీ సురేందర్ రెడ్డి గారు, కొండకల్ ఎంపీపీ గోవర్ధన్ గారు, కొండకల్ మణితల్ శంకర్పల్లి జెడ్పీటీసీ గోవిందమ్మ గారు, శంకర్పల్లి మున్సిపల్ చైర్మన్ శ్రీమతి విజయలక్ష్మి గారు, మా శాఖ
కార్యదర్శి ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు జయేష్ రంజన్ గారు, టిఎస్ఐఐసి వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట నరసింహారెడ్డి గారు, ఈరోజు మనందరం కూడా ఇక్కడ కూర్చున్నాము అంటే ఇంత సంతోషకరమైన వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఒక పండుగ వాతావరణంలో ఈ ఉత్సవం జరుగుతూ ఉంది అంటే దానికి ప్రధాన కారకులు మేధా సర్వో డ్రైవ్స్ ఎండి ఎడవెల్లి కశ్యప్ రెడ్డి గారు, ఈ మేధా సర్వో డ్రైవ్స్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గౌరవనీయులు మిత్రులు శ్రీనివాస్ రెడ్డి గారు, అదే రకంగా మేధా ఫౌండర్ వారు ఇక్కడ లేరు ఈరోజు కోవిడ్ ఇబ్బందుల వల్ల, బట్ మాతో ఒక అంగీకార పత్రాన్ని కుదుర్చుకున్న నాడు ఆ కార్యక్రమానికి విచ్చేసి ఆశీర్వదించి ఈరోజు మేధా దినదిన ప్రవర్ధమానమై పెరుగుతూ ఉంది అంటే దానికి ప్రధాన కారకులు గౌరవనీయులు ఎడవెల్లి యుగంధర్ రెడ్డి గారు, బాబు గారు, ఇంకా వారి కుటుంబ సభ్యులు, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన గౌరవ ప్రజాప్రతినిధులకి, పాత్రికేయ మిత్రులకి, ఇంకా ఇతర అధికారులు, మా జిల్లా కలెక్టర్లు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ గారు, పరిశ్రమల శాఖ అధికారులు, పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభాకాంక్షలు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా చిరుజల్లులు పడుతున్నాయి. కోటి, బేగం బజార్, అబేడ్స్, నాంపల్లి, సైఫాబాద్, దగ్డీ కపూల్, బషీర్బాగ్, నారాయణగూడ, హిమాయత్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి వాహనదారులు, బాటాసారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉదయం ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు వివిధ పనుల నిమిత్తం వెళ్లే ప్రజలు వర్షానికి తడిసి ముద్దయ్యారు. పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ప్రధాన రహదారులపైకి నీరు వచ్చి చేరింది. అల్వాల్లోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నేటి నుంచి ఈ నెల 15 వరకు లక్ష్మీ సుదర్శన మహాయజ్ఞంను ఆలయ ఆవరణలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గుమ్మడిదల మండలం కనుకుంట గ్రామంలో గ్రామ యువజన సంఘాల ఆధ్వర్యంలో ప్రపంచ యువజన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర యువజన సంఘాల కార్యదర్శి చెన్నంశెట్టి ఉదయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాల గ్రామాధ్యక్షుడు యాదగిరి, జిల్లా నాయకులు కుమ్మరి వెంకటేష్, యువజన సంఘాల సభ్యులు నర్సింగ్, కృష్ణ, బలరాం, సత్యనారాయణ, ఈశ్వర్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. అందరికీ యువజన వారోత్సవాల శుభాకాంక్షలు. మరి ఈరోజు మా దగ్గర వివేకానంద వారోత్సవాలు మా గాన్పుర గ్రామంలో నిర్వహిస్తున్నందుకు రాష్ట్ర యువజన సంఘాల కార్యదర్శి చెన్నంశెట్టి ఉదయ్ కుమార్ గారికి, అదేవిధంగా మా గ్రామ అధ్యక్షుడు యాదగిరి గారికి, నర్సింగ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి స్వామి వివేకానంద అంటేనే యువతకు స్ఫూర్తిదాయక, మరి యువకులో ఉత్సాహం నింపే వ్యక్తి. మన దేశ విదేశాల్లో కూడా అతని ఖ్యాతి చాలా గొప్పది. మరి ఆయనను చూస్తేనే మరి యువజన నాయకులు అంటే, మరి యువకులు అంటేనే వివేకానంద అంటేనే యువకులు అనే రీతిలో మరి ఆయన అప్పటి నుంచి కూడా చాలా ఈ కార్యక్రమాలు నిర్వహించాడు. మరి అదేవిధంగా స్వామి వివేకానంద స్ఫూర్తితోటి ఎన్నో ఉద్యమాలు, మరి యువతకు స్ఫూర్తి అన్నట్టుగా మరి యువతకు బలహీనత అని అనకుండా బలాన్ని ఇచ్చేటువంటి వ్యక్తి వివేకానంద గారు. మరి ఆయన వారోత్సవాలని ప్రతి సంవత్సరం కూడా గ్రాండ్గా చేసేవాళ్ళము. రాష్ట్ర యువజన సంఘాల నాయకులు కూడా అప్పట్లో మరి వారోత్సవాలు, స్కూళ్ళలో వారోత్సవాలు జరుపుకుంటూ పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. కానీ కరోనా దృష్ట్యా ఆ కార్యక్రమం తాత్కాలికంగా చేయలేకపోతున్నాం కాబట్టి మరి మన యువతకు స్ఫూర్తిదాత అయినటువంటి ఈ యొక్క వారోత్సవాలు మా కాన్పుర గ్రామంలో జరుపుతున్నందుకు మరోసారి ఉదయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ముగిస్తున్నాం. జై
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రత్యక్ష పన్నులపై కేంద్రం కీలక నిర్ణయం. పన్నుల వ్యవస్థ సంస్కరణకు కొత్త పథకం. దేశంలో 24 లక్షలకు చేరువైన పాజిటివ్ కేసులు. ఒక్కరోజే 67,000 కేసులు నమోదు. శనివారం 74వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబైన ఎర్రకోట. హైకోర్టుకు హాజరైన తెలంగాణ సీఎస్. ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం. హైదరాబాద్ను కమ్మేసిన మేఘాలు. పలు చోట్ల రాత్రి నుంచి వర్షం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మా తెలంగాణ.